ఓకే. అండ్ ఇంకొక విషయానికి వస్తే అండ్ బాలయ్య బాబు గారు, బోయపాటి గారు, ఈ 2 పేర్లు వింటే మనకు ఒక లెజెండ్, ఒక సింహ, ఒక అఖండ ఇవే గుర్తుకొస్తాయి మనకు. అండ్ సేమ్ అఖండ బ్లాక్ బస్టర్ హిట్. ఈసారి అఖండ పార్ట్ 2 కూడా ఉంది, అది తొందరలో షూటింగ్ జరుగుతుంది అంటున్నారు. ఉంటే ఎలా ఉంటుంది? సో అఖండ అనేది చాలా అది అది శివుని నినాదాలన్నీ కూడా కూడగట్టి తీసినటువంటిది ఆ సినిమా. సో అది థియేటర్లో కూడా భలే ఎంజాయ్ చేసాం. సో బాలయ్య బాబు గారు ఆయనే చేయాలి, అది ఆ సినిమా ఆయనే చేయగలరు. ఆ యాక్షన్ పార్ట్లో ఆయన ఒక్కడే సూట్ అని అనిపించింది. ఓకే. సో సూపర్, మాస్ జాతర అని చెప్పుకోవచ్చా? సూపర్ జాతర. సో పార్ట్ 2 అనేది ఇంకొంచెం దానికి ఏమన్నా ఈ సీక్వెల్స్గా ఉంటుందేమో, దాని దగ్గరలో ఉంటుందేమో అనిపిస్తుంది. సో దానికి ఎటువంటి లాగా ఉంటుంది అనేది, దాన్ని బాలయ్య బాబు గారిని ఎలా చూపిస్తారు, ఎలా యంగలా చూపిస్తారా, లేకపోతే ఓల్డ్ గెటప్లు ఇంకొంచెం శివుని భక్తులుగా ఎక్కువగా దాంట్లో నిమగ్నమై చూపిస్తారా అనేది ఒక సస్పెన్స్గా ఉంది. సో దాని లుక్స్ వచ్చినప్పుడు మనం చెప్పుకోవాలి. ఓకే. అండ్ బాలయ్య బాబు గారి కొడుకు మోక్షజ్ఞ, అంటే ఆయన గురించి చెప్పారు, బాలయ్య బాబు గారు చెప్పారు నెక్స్ట్ ఇయర్లో సినిమా ఉంటుందని లాస్ట్ ఇయర్ చెప్పారు. అండ్ ఈ ఇయర్లో స్టార్ట్ అవుతుంది, ఈ ఇయర్ ఎండింగ్లో అయితే సినిమా స్టార్ట్ అవుతుంది మోక్షజ్ఞతో అయితే అంటున్నారు. డైరెక్టర్ కోసం సర్చింగ్ కూడా అంటున్నారు. బట్ ఉంటే ఎలా ఉంటుంది అంటే, ఎలాంటి అంటే మా సినిమాలు చేస్తాడా క్లాస్లో? అంటే మనకు తెలిసింది ఏంటంటే, కొత్తగా ఎంట్రీ ఇచ్చేటప్పుడు కూడా అందరూ కూడా వాళ్ళకి ఎటువంటి స్టోరీలు క్లిక్ అవుతాయి అంటే, ఎంత లవ్ జోనర్స్, లవ్ ఫీలింగ్స్లో ఉన్నటువంటి హీరోస్ అందరూ కూడా లవ్లో ఉన్నటువంటి కాన్సెప్టేషనే సెట్ అవుతాయి అనిపిస్తుంది మనకి. యాక్షన్ పార్ట్లో వచ్చేవాళ్ళు యాక్షన్ మూమెంట్లో వాళ్ళ ఫేస్కి తగ్గట్టుగా డైరెక్టర్ రాసుకున్న కథను బట్టి ఉంటుంది. ఎటువంటిది బాగా క్రియేట్ చేసేది, లొకేషన్స్ని ఎలా సెట్ చేసుకోవాలి, వాళ్ళలో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అనేది డైరెక్టర్ చెక్ చేసుకుని తీసుకుంటారు కాబట్టి, సో అది ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత మనం చెప్పగలం. సో ఏదేమైనా కొత్తగా వచ్చేటప్పుడే లవ్ జోనర్లోనే వస్తారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది.